హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను మంచి ఫ్రై ఐటమ్ చామగడ్డల ఫ్రై చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రసం లేదా పప్పుచారు, సాంబార్ ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అరకిలో చామదుంపని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పైన మట్టి అది ఉంటుంది, శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నటువంటి చామగడ్డల్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం అవి చామగడ్డలు మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించేస్తే అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయండి. సో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ కూడా తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్గా స్లైసెస్ లాగా, 1 ఇంచ్ సైజు స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్నింటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి వేడి చేసుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న చామగడ్డలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఓవర్గా తిప్పేయకండి. తిప్పేస్తే ఇవి అన్నీ కలిసిపోతాయి అన్నమాట. కేవలం హై ఫ్లేమ్ లేదా మీడియం టు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసేసేయండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను వెల్లుల్లి కారం, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేటట్లుగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన చామగడ్డల ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఇప్పుడే స్మార్ట్ యమున ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం స్మార్ట్ యమున ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.